ప్రజా సమస్యలపై మరోసారి కమ్యూనిస్టులు నిరసన గళం వినిపించారు. గత పక్షం రోజులుగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో కరపత్రాలు పంచిన సిపిఎం నాయకులు నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని గాంధీబొమ్మ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధానాలను మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఎం నేత రమేష్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందని, త్వరలోనే వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. ప్రజలపై భారం వేస్తే ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. పెరిగిన ధరలతో సామాన్యుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలను అమలు చేయాలి. ఉచిత ఇసుక విధానాన్ని పోరాడతాం ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో నవంబర్ 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరిగినటువంటి ప్రజాపోరులో అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలు ఈ ప్రజాపోరు యాత్ర దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరు చెరువు నుంచి వచ్చేటటువంటి కాలువలు తూర్పు వైపుకు పారకుండా పడమర వైపు పారేటటువంటి స్థితి వచ్చేసింది. మొత్తం మధ్యలో ఆక్రమించేసి అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి పూడికంతా నిండిపోయి ఇవన్నీ డ్రైనేజీ కాలువలుగా మారిపోయి ఇటు తూర్పుకి ప్రవహించాల్సిన కాలువలు పడమర వైపుకి ప్రవహిస్తూ ఉన్నాయి. సిటీ నియోజకవర్గంలో 70% పైగా ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ కలిగినటువంటి పట్టాలు పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో లేవు. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ ప్రజాపోరు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అతికించుకోవడం, తీయటి నినాదాలు చెప్పడం ప్రచార ఆర్భాటాలు కాదు. ప్రజలకు ఏం కావాలి అనేటటువంటిది ఆలోచించి ఆ సమస్యలు పరిష్కరించాలి. అలా కాని పక్షంలో దశల వారీగా ప్రాంతాల వారీగా మేము కింది స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి ప్రజలందరినీ అధిక సంఖ్యలో దీనిలో భాగస్వాములు చేసేందుకు దశల వారీ ఉద్యమాలు పోరాటాలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిర్వహిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అనే మాట చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం జనవరి నుంచి కానీ 20 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయబోతుంది. దీన్ని మార్క్సిస్ట్ పార్టీగా మేము ఆందోళనకి సిద్ధమవుతున్నాం. స్మార్ట్ మీటర్లు రైతాంగానికి కానీ లేదా వ్యాపార సమస్యలకు కానీ గృహాలకు కానీ ఇలాంటి వాటికి ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రీపెయిడ్ పేరుతో ఈరోజు ప్రజల మీద భారాలు వేయబోతున్నారు. అట్లా ఏదైతే స్మార్ట్ మీటర్లు పెడితే వాటిల్ని మేము ఎదుర్కొంటాం, వాటిని పీకేస్తాం, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.